ఏపీలో వైసీపీ పార్టీ బాస్ జగన్ గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన పరిస్థితి పాపం మరి ఘోరంగా పార్టీ ఓటమిని తట్టుకోలేక ఆయన ఏమేమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థమవుతున్నట్టుగా లేదనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా క్యాడర్ పార్టీ వైసీపీ క్యాడర్ అయితే ఆయన మారి ఆలోచన కొంత మార్చుకొని ప్రజలకి సరే నా పరిపాలనలో కొన్ని తప్పులు జరిగినాయి, నా పాలనలో జరిగినాయి, నా వల్ల మా ఎమ్మెల్యేల వల్ల జరిగింది, క్షమించండి, మీ తీర్పుని శిరసా వహిస్తాము, మళ్ళీ మీ పక్షాన నిలబడతాము అంటే ప్రజలకి సారీ చెప్తాడేమో, చెబితే బాగుంటుందని చెప్పి క్యాడర్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పశ్చాత్తాపం అనే దానికి భారతీయ సంస్కృతిలో చాలా విలువ ఉంది. అంటే అలా అని చెప్పి పూర్తిగా మళ్ళీ ఆయన అధికారంలోకి తీసుకొస్తారా అంత సీను ఉండకపోవచ్చు, కానీ కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయనే కదా, ఇటు తిరిగినా సీట్లు వచ్చినా రాకపోయినా అధికారికంగా 11 సీట్లే అయినప్పటికీ ప్రజలకి చెప్పకుండా ఆయన ఓటమిని మొదట ఈవీఎం మిషన్ మీద వేశారు. తర్వాత ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టో వల్లే వైసీపీ ఓడిపోయిందట, కూటమికి అంత మెజారిటీ వచ్చిందట. అంతే తప్ప కింద పడ్డ నాదే పై చేయి తప్ప ఆ ఓటమికి ఆయన అరాచకమైనటువంటి పరిపాలనా విధానం అనేది, ఆయన భయంకరమైనటువంటి విధానాలు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన గ్యాంగు అనేది మాత్రం ఆయన ఏ కోచాన ఒప్పుకోకూడదని ఫిక్స్ అయినట్టుగా అర్థమవుతుంది. ప్రజల మనోభావాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి బాధ్యత అంటే కన్సర్న్ ఉన్నట్టుగా ఆయన అయితే చెప్పట్లేదు. అది ఒప్పుకోవడం అనేది అర్థమవుతుంది. ఇప్పుడు అన్నిటికంటే ఇప్పుడు ఒక పెద్ద టాపిక్ ఏంటంటే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వెళ్ళి జైల్లో కలవటం, పరామర్శించటం. ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి ఆయన చరిత్ర ఏంటి? అంతా నేర సామ్రాజ్యం, నేర పూరితమైనటువంటి ఇదే. మొన్న అధికారంలో ఉన్నంత వరకు జగన్ గారు మరి ఆయన సపోర్టు చూసుకొని, ముఖ్యంగా రాజు మంచివాడైతే ఆయన అనుచర గణము, మంత్రులు ఎవరైనా కూడా అంతా కూడా రైట్ వేలోనే ప్రయాణం సాగుతుంది. రాజే దారి తప్పినప్పుడు రాజువే దారి తప్పింది కాబట్టి మనకు ఎదురే లేదు అనేది ఆయన అనుచర గణంలో రావడం ఆశ్చర్యం ఏముంది? అట్లనే రాష్ట్రం అంతటా రాయలసీమలోను, మరి నెల్లూరులోను, ఉత్తరాంధ్రలోను, కృష్ణా గుంటూరు జిల్లాల్లోనూ ఎక్కడ ప్రతి జిల్లాలో ఒక 2-3 బయలుదేరారు రౌడీలు. ప్రజలు భూములు గుంజుకోవటం, వాళ్ళ పార్టీ కాకపోతే వాళ్ళని ఏదైనా చేసేయచ్చు అనే విధంగా వ్యవహరించటం, ఇట్లా అనేక రకాల ఒక హింసా ప్రవృత్తిని ప్రోత్సహించి దాన్ని ఇది రాజ్యహింస అంటే ఇట్లుంటుంది అనేది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు 5 ఏళ్ల పరిపాలనలో చూపించారు. ఐఏఎస్లు కాదు, ఐపీఎస్లు కాదు, కోర్టులు కాదు, లాయర్లు కాదు, ఎవడైనా నా ముందు దిగదుడిపే, నేను చెప్పినట్టే వినాలి, వీళ్ళు నాకు సర్వెంట్లు, వాళ్ళకి నేను వాళ్ళు భయపెడతా, లేదంటే వాళ్ళు ఏదో రకంగా నాకు అనుకూలంగా మలుచుకుంటాను అని చెప్పి ఆయన ప్రూవ్ చేశారు. ముఖ్యంగా కొంతమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు, తర్వాత వేరే డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఆయన సర్వెంట్ల కంటే ఘోరంగా ఆయనకి చేసి ఆ వ్యవస్థలను కొల్లబొడిచారు. సో ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే మరి ఒక ఆయనకి ఏ వ్యవస్థ మీద నమ్మకాలు లేవు. ఆయన ఒక నేర సామ్రాజ్యాన్ని 5 ఏళ్ళు పరిపాలించాడని చెప్పి ఆరోపణలు, సంఘటనలు కనపడతా ఉన్నాయి. మరి ఎలక్షన్లు ఓటింగ్ అయిన తర్వాత సాయంత్రం పూట వెళ్ళి ఈవీఎం మిషన్ 4 కేసు కొట్టి ఒక గ్యాంగ్ని వేసుకెళ్ళి మాట్లాడిన వాళ్ళకి వార్నింగ్లు, ఆడవాళ్ళు అడిగితే వాళ్ళు కూడా నీ ఎంత చూస్తా అనడం, ఒక ఇది చేసిన ఒక నేరపూరితమైనటువంటి హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తిని, హై ప్రొఫైల్ ఎలిగేషన్స్, క్రిమినల్ ఎలిగేషన్స్ మామూలుగా కాదు, ఇక్కడ గమనించాల్సిన విషయం, వెళ్ళి ఆయన గెలిచిండు అంటే ఏంటి, ఈయన ఏ విధమైన ప్రోత్సాహాలు ఎవరికి ఇస్తున్నారు జగన్ గారు అనేది క్లియర్గా చెప్పిండు. ప్రజలు కూడా ఇది అర్థం చేసుకోవాల్సిన ఒక సందర్భం. మరి అప్పుడు ఏ విధంగా ఆయన అప్రోచ్ ఇంకా ఎట్లా తయారవుతుంది? ఇప్పుడు చూడండి, వైసీపీలో ఒక్క లైన్ ఇప్పుడు ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు, ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు ఎవరన్నా మిగిలారా? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరు. అంత దారుణంగా 5 ఏళ్ళు ప్రజలను వాళ్ళు హింసించి భయపెట్టి చేశారు కాబట్టి ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారు. జగన్ గారు ఇప్పుడు మరి అంటే ఒక్కొక్క రాయి ఇసురుతా ఉన్నారు, ఆయనకు వే అవుట్ దొరకట్లా. ఎట్లా అధికారికంగానేమో ప్రతిపక్ష హోదాను కూడా ప్రజలు ఇవ్వలేదు. మరి 2019లో ఈయనకి ఈ పార్టీకి జగన్ గారి పార్టీకి 151 సీట్లు వస్తేనేమో
అది ప్రజలు ఆయన నాయకత్వాన్ని ఆయన మీద నమ్మకంతో ఇచ్చినట్టుగా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మరి 5 ఏళ్ళు ఆయన పరిపాలన చూశాక భయపడి ప్రజలు మరి కూటమికి బ్రహ్మాండమైన మెజారిటీ ఇస్తేనేమో అది మాత్రం ఏదో మ్యాజిక్ జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది, ఏదో మోసం జరిగిపోయింది అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఆయన ఆలోచన ధోరణి ఎట్లా ఉన్నది అంటే ఎటు తిరిగినా ప్రజలకి క్షమాపణ చెప్పడం కానీ, ప్రజల్ని కన్విన్స్ చేయడం కానీ ఏమీ లేదు. ఆయన కేడర్ని కన్విన్స్ చేయడం కానీ, కేడర్కి ఒక నమ్మకాన్ని కలిగించే లక్షణాలు కానీ ఏమీ లేక సర్వత్రా ఇప్పుడు ఆయన చుట్టూ ఉచ్చులు బిగుసుకుంటున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి అవ్వకముందే మరి జైలు శిక్ష అనుభవించి వచ్చారు. ఇట్లా అంటే అన్ని రకాలుగా వ్యవస్థలను సర్వనాశనం చేసి ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేశారు ఆయన. ఇతర పార్టీల ఆఫీసుల మీద దాడులు చేస్తే నా మీద అభిమానంతో చేశారని చెప్పి డైరెక్ట్గానే హింసను ప్రోత్సహించటం, మరి వ్యక్తిగత రాజకీయాలకు కొత్త భాష్యాలు, అభివృద్ధిని గాలికి వదిలేసి ఆయన వ్యక్తిగతమైన అభివృద్ధి మాత్రమే చూసుకుంటూ ఆయన కక్షా కార్పణాలు తీర్చుకుంటూ ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. మరి ప్యాలెస్ల పిచ్చితో ప్రజా ధనాన్ని ఋషికొండకి గుండు కొట్టేసి ఇవన్నీ కూడా ఇంకా ఎన్ని బయటపడతాయో. ఇప్పుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే, నడిపించాలంటే సోర్స్ అవసరం, ఫండ్స్ అవసరం కదా. ముఖ్యంగా ఈయన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పాపం ప్రధానమంత్రి గారిని మాకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అదృష్టవశాత్తు మరి కూటమి చాలా కీ రోల్ పోషించే అవకాశం అక్కడ రావడం వల్ల ఈయన మాట కొంతవరకు వినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది గుడ్లో మెల్ల ఒక పాజిటివ్ డెవలప్మెంట్. రాష్ట్ర ప్రజల పట్ల కానీ, రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ, భవిష్యత్తు పట్ల కానీ, ప్రకృతి పట్ల కానీ ఏ విధమైన ఇంత ఈసుమంతా అయినా కూడా బాధ్యత లేకుండా వ్యవహరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు అది నన్ అదర్ దాన్ ఎక్స్ ఏపీ సీఎం వైసీపీ బాస్ జగన్మోహన్ రెడ్డి గారే. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళని వెళ్ళి ఈయన కలుస్తూ వాళ్ళకి సపోర్టు తెలియజేస్తూ ఈవీఎం మిషన్లు పగలగొడతాం కరెక్టేనంట మళ్ళీ. సో ఈయన దృక్పథం ఎట్లా ఉన్నదనేది ఆంధ్ర ప్రజానీకం ఆలోచించుకోవాల్సినటువంటి అవకాశం ఉంది అనేది ఆయనే క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. ఆయనకి ఎప్పటికీ డెవలప్మెంట్ అనేది మైండ్కి ఎక్కదు, ప్రజల మనోభావాలు అనేవి ఆయనకు పట్టవు. మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదో రకంగా మళ్ళీ ఆయనదైనా ఒక మెకానిజం ఉంటుందిగా. అంటే ఏదో ఒకటి చేసి, ఏదో ఒకటి క్రియేట్ చేసి, ఏదో ఒక గొడవలు చేసి వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చేలాగా చేద్దాము అనే ఒక మెకానిజం ఇదంతా. ఆయన అనుచర గణంలో ఎక్కువ ఆలోచన పనులు అయ్యే ఇప్పుడు పార్టీ మారతాలు ఇవి చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు పార్టీ కండవా మార్చినంత మాత్రాన రౌడీలు మంచోళ్ళు అయిపోతారా? సో అది కూడా కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించాల్సి ఉంటుంది. అంటే 11 మంది నాకు ఇప్పుడు వాళ్ళు ఏదైనా మారాలనుకున్నా కూడా రానివ్వరు. కానీ కొంతమంది కొన్ని స్టేట్మెంట్లు కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉంటే వాళ్ళ అధికారం పోయాక కొత్త పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. సో దాని అర్థం ఏంటి? ఆ సంకేతాలు మీరు పిలిస్తే మేము వస్తామని చెప్పటమే కదా. అది ఎవరో ఏంటనేది ఈ పాటికి మీకు ఉత్తరాంధ్ర నుంచి ఒక నాయకుడు సీనియర్ మోస్ట్ మరి కూటమి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని ఆయన చేస్తూ పాజిటివ్గా మాట్లాడటం మనం చూసాం. అలాగే వాళ్ళ పరిపాలనలో జరిగినటువంటి కొన్ని అంశాలను కూడా ఆయన గట్టిగా విమర్శించడం అనేది చూసాం. చూస్తే ఏంటి దాని వెనక మోటివ్ ఏంటి? వాళ్ళ పాలనా కాలంలో చేసినటువంటి కబ్జాలు, ఆక్రమణలు ఇవన్నీ కూడా కాపాడుకోవడానికి మళ్ళీ ఇప్పుడు అధికారంలో అదే పార్టీ కావాలి. సో మరి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమవుతారు? ఆ పార్టీ కోసం పోరాడిన వాళ్ళు ఏమవుతారు? ఆ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఏమవుతారు? ఇట్లా ఎక్కడ పడితే అక్కడ వేరే పార్టీ వాళ్ళు తీసుకొని వాళ్ళకి పెద్దపీట వేస్తుంటే ఇక్కడ తెలంగాణలో కూడా జరుగుతూ ఉంది ఆ ప్రాసెస్. సో కాబట్టి ఇవి అధినాయకులు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద జగన్ గారే మారలేదు, ఆయన మారడం ఎప్పటికీ. అట్లాగే ప్రజలు కూడా మారరు. వద్దు ఇట్లా అరాచకాలు చేసే మరి నాయకుడిని మళ్ళీ అధికారం కట్టబెడతారా? ఒక్కసారి చేస్తే తప్పు అవుతుంది, మళ్ళీ చేస్తే మూర్ఖత్వం అయింది. కాబట్టి మరి ఆంధ్ర ప్రజలు మూర్ఖులా? నేను అనుకోవడం వాళ్ళు మూర్ఖులు కాదు. ఆంధ్రానే కాదు, తెలంగాణనే కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రజలైనా మూర్ఖులు కాదు, చాలా తెలివైన వాళ్ళు, వివేచన కలిగిన వాళ్ళు. 2024 ఎలక్షన్లో
ఇది భారతదేశం మధ్యతరగతి ప్రజానీకం అంతా కూడా చాలా ఆలోచనాత్మకంగా ఓట్లు వేశారు. మరి జాతీయ స్థాయిలో ఒకే పార్టీకి ఏకఛత్రాధిపత్యంగా మెజారిటీ ఇస్తే ప్రతిపక్షం అనే దానికి అసలు వాయిస్ లేకుండా పోతే మన వాయిస్ పోద్ది, అట్లా కాదు, వాయిస్ ఉండాలి ప్రతిపక్షానికి అని చెప్పి కాంగ్రెస్కి చాలా బలమైన మెజారిటీ ఇచ్చారు. అట్లాగే తెలంగాణలో కూడా తెలంగాణ ప్రజానీకం పూర్తిగా కాంగ్రెస్కి ఏమి వన్ సైడ్గా కట్టబెట్టలేదు, బీఆర్ఎస్కి మంచి ఇది ఇచ్చారు. అయితే జరుగుతున్న పరిణామాలకి ఇటు పార్టీ నుంచి అటు వెళ్ళేవాళ్ళు దానికి కొంతవరకు మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చేసినటువంటి పనులే చెప్పాలి. ఆయన కనుక మరి 2014-18లో ఆ 2 దఫాలు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను గుంజుకోకుండా ఉంటే, ఈ రోజున బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళని గుంజుకుంటుంటే ఆయన నిలదీస్తే ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఆయన అనుకుండేది. మరి ఆయనే దారుణంగా అది రాజకీయంలో భాగం అని చెప్పింది కాబట్టి నైతికంగా ఈరోజు ఆయన మాట్లాడినా ఆయన మీద ట్రస్ట్ పోయింది, నమ్మకం పోయింది. కాబట్టి ఆయన మాటకి ఇప్పుడు విలువ ఉండదు. ఇప్పుడు రాజకీయం వ్యాపారం అయింది కాబట్టి వీళ్ళు ఓడిపోయిన పార్టీలో ఎవరు ఉండడానికి ఇష్టపడతల్లా. ఎందుకంటే మరి సంపాదించుకోవాలి కదా, బిజినెస్లు కాంట్రాక్ట్లు ఇవన్నీ చేసి ఎట్లా. సో మరి ఆ పార్టీలో ఉండే నాయకులను ఎంత వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇట్లా మొత్తం మీద అయితే జగన్ గారు మారడం, అట్లాగే ప్రజలు కూడా ఏపీ ప్రజలు కూడా మారరు. అంటే ప్రజలు మంచి చేసేవాడిని ఎన్నుకుంటారు తప్ప తప్పులు చేసి భయపెట్టి అరాచకాలు చేసిన నాయకుల్ని మళ్ళీ అది అలా చేసి మళ్ళీ అటువంటి వాళ్ళని వెళ్ళి జైల్లో పరామర్శిస్తూ ఉంటే కూడా ఇంకా ప్రజలు అంత మూర్ఖులా కానే కాదు.